పుష్ప 2 సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. ఈ సినిమాతో బన్నీ కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే పుష్ప ముందు, పుష్ప తర్వాత అల్లు అర్జున్ అనేలా. పుష్ప 2 భారీ విజయం అందుకోవడంతో పాటు నటుడిగా అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన మొదటి రోజే 290 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఫలితంగా పుష్ప 2 మొత్తం 18 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత పెద్ద హిట్గా గుర్తింపు పొందింది. ఈ ఘన విజయం ఐకాన్ స్టార్ రేంజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇలాంటి సంచలన విజయాన్ని అందుకున్న తర్వాత బన్నీ సౌత్ ఇండియా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం బన్నీ ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాక్. ఈ బడ్జెట్లో గ్రాఫిక్స్ కోసం 250 కోట్లు, డైరెక్టర్, హీరోయిన్లు, టెక్నీషియన్స్, రెమ్యునరేషన్స్, ప్రొడక్షన్ ఖర్చులు మిగిలిన 250 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ హైలైట్గా మారింది. బన్నీ నటించడానికి ఎన్ని కోట్లు వసూలు చేయబోతున్నారని హాట్ టాపిక్ అవుతోంది. అయితే పుష్ప 2 సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ మార్కెట్, క్రేజ్, ఇమేజ్ ఎంత పెరిగిందో అందరికీ తెలిసిందే. ఆ ప్రభావంతో ఇప్పుడు ఈ మూవీ కోసం అల్లు అర్జున్ 175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. అటు బన్నీ స్టార్డమ్ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలో డిమాండ్ మేరకు పారితోషికం చెల్లించడానికి రెడీ అయ్యారట. ఇది ఇప్పటి వరకు ఇండియన్ హీరోకి లభించిన అత్యధిక పారితోషికమని తెలుస్తోంది. ఈ రికార్డ్ గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపైన ఉండగా ఆయన కొన్ని సినిమాలకు 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇప్పుడు ఆ మార్కును బన్నీ బ్రేక్ చేసినట్లు టాక్. ఈ వార్త తెలిసిన బన్నీ అభిమానులు ఉత్సాహంలో మునిగి తేలుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే సినిమాతో బన్నీ హాలీవుడ్ రేంజ్కి వెళతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.